నైతికత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది ఏం మాట్లాడుతుంది అనేటువంటి విషయం డెఫినెట్గా ప్రజలు గమనిస్తారు. ఎందుకంటున్నానంటే మీరు అన్నట్టుగానే మేము గతంలో ఆ పని చేసింది ప్రజలు ఇష్టపడకపోతే మమ్మల్ని ఓడగొట్టినారు, అంతేగా, చాలా క్లియర్, ఇంకా దీంట్లో అనుమానం లేదు. అది 1.5 తోట 1.8 తేడా తోట ప్రజలు అనుకూలంగా ఉన్నప్పటికీ 39% కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, 37 చేంజ్ మాకు వచ్చింది. చాలా దగ్గరలో ఓడిపోయినాం. సో ఎంత ఓడిపోయినా కానీ ఓడిపోయినాం. డెమోక్రసీలో ఏమిటంటే మెజారిటీ విన్నర్. అయితే 39 సీట్లకు మమ్మల్ని పరిమితం చేయడం కారణం ఏమిటి అని అనుకున్నప్పుడు ప్రజల్లో మాకు ఒకవేళ మేము చేసినప్పుడు మీరు అనేటువంటి మాట విషయంలో వ్యతిరేకించినరా, ఇంకోటి చేసినరా, లేదు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఎక్కువ హామీలని నమ్మినరా, ఇదంతా పక్కకు పెడితే ఏ హామీలు ఇచ్చి మేము గతంలో చేసినటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ చేసిన పనులు మేము ఏం చేయము అని అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు సరిగ్గా ఎన్నికల కంటే ముందు గాంధీ టోపీ పెట్టుకొని అంటే అక్కడ ఏది గాంధీ భవన్ సాక్షిగా అందరి ముందు మాట్లాడినటువంటి వాళ్ళు ఎవరైనా పార్టీలు మారినట్లయితే అని చాలా విపరీతమైనటువంటి మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఆయన పిసిసి ప్రెసిడెంట్. ఒకవేళ నేను అన్నట్టుగా ఒక మాట మురళి గారు వినండి సార్, నేనేమంటున్నా ఆ మాటకు వచ్చినప్పుడు ఒకవేళ రామ్మోహన్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి గారు ఇవాళ చేస్తుంది కూడా పూర్తిగా తప్పే అని మరొకవేళ ఆయన అంటే, ఎందుకంటే నేను ఒక మాట అంటున్నాను, మేము ఆ రోజు చేసింది తప్పనిపిస్తే మమ్మల్ని ఓడగొట్టినట్టున్నారు, మేము దాన్ని అంగీకరించి ప్రతిపక్షంలో కూర్చున్నాం. కానీ వారు సమర్థించుకుంటుంది ఏంటి అని అంటే వారు ఇంకో మాట కూడా అంటున్నారు, మేము ఎవరిని రమ్మనట్లేదు. మీ మాట కాదనట్లేదు, మీరు చెప్పారు, మీ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పొచ్చు. కానీ ఇక్కడ చిన్న ఇంటరప్షన్ ఏంటంటే వైపు బీజేపీ నుంచి థ్రెట్ ఆల్రెడీ కనబడుతోంది క్లియర్గా. అది అండర్ కరెంట్ ఉందా, బహిరంగం అవుతుందా రేపు పొద్దున్న లోక్సభ ఎన్నికల తర్వాత అనేది ఒక వ్యవహారం. సో థిన్ మెజారిటీయే ఉంది అసెంబ్లీలో. సో కొంతమంది ఎమ్మెల్యేలు తెచ్చుకుంటే తప్పే ఉంది. ఆ రోజు కేసీఆర్ మురళి గారు ఆ పార్టీ ఎట్లా జరుగుతున్న వ్యవహారం అదే కదా. మురళి గారు ఆ పార్టీ ఎట్లా జస్టిఫై చేసుకుంటుంది అనేటువంటి విషయాన్ని నేను అందులోకి పోను, ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం. నేనేమంటున్నాను, మేము చేసింది తప్పు అని మాట్లాడుతున్నటువంటి మీరు, అది నైతికత కాదు అని ఆ పదం వాడితే కూడా ఇష్టం లేనటువంటి మీరు ఇప్పుడు చేస్తున్నది అనైతికం అనేటువంటి మాట అవునా కాదా అనేటువంటి మాట ఇవాళ చెప్పాల్సింది ఒకటైతే. రెండోది ఆ పని మీరు చేస్తున్నప్పుడు కనీసం నైతికత మీరు మాట్లాడడానికి ప్రభాకర్ గారికి ఎలా మాట్లాడడానికి అర్హత లేదు, నైతికత మాట గురించి మీరు మాట్లాడడానికి కూడా ఇప్పుడు అర్హత కోల్పోతున్నారా? మురళి గారు, తెలంగాణ సమాజం మా పైన ఎంతో బాధ్యత పెట్టింది. వాళ్ళకు ఇండ్లు కట్టియాలని, వాళ్ళకు పెన్షన్లు ఇవ్వాలని, రేషన్ కార్డులు ఇవ్వాలని చెప్పి, వాళ్ళకు గ్యాస్ సిలిండర్లు ఇవ్వాలని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకొని మాకు ప్రభుత్వాన్ని ఇచ్చినప్పుడు వీళ్ళిద్దరు కలిసి దొంగచాటుగా మా ప్రభుత్వాన్ని కూలగొడతామంటే మా దగ్గర కొంతమంది వచ్చి మా నియోజకవర్గాలు అభివృద్ధి చేసుకుంటాం, మీ పార్టీలో కలుస్తామని మా కడపకు వచ్చినప్పుడు తప్పకుండా ఆదరించడం అనేది కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా మా కడపకు వచ్చి మమ్మల్ని ఏదైనా కోరితే సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఆత్మరక్షణ చేసుకున్నాం తప్ప మేమేమి చేయట్లేదు అంటారు. వాళ్ళ దగ్గరికి పోము, వాళ్ళని పోయి అడగము, వాళ్ళు వచ్చి చేరితే మాత్రం తప్పకుండా చేర్చుకుంటాం. మీ వైపు నుంచి తట్టి కనిపిస్తున్న సందర్భంలో సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఆత్మరక్షణ కోసం ఎమ్మెల్యేలు చేర్చుకున్నాం తప్ప మేమేం కాదు అనేది వారు ఆర్గ్యుమెంట్. దొంగచాటుగా పదాలు కాదు, నేను బహిరంగంగా చెప్తున్నా, శాసన సభ్యుడిగా చెప్తున్నా. నన్ను గౌరవించని ముఖ్యమంత్రి నేనెందుకు గౌరవిస్తా? నన్ను గౌరవించని మంత్రులను నేనెందుకు గౌరవిస్తా? నీకెందుకు రాజ్యాంగం నీకు ఒక్కడికి సొంతమైంది, నాకెందుకు సొంతం కాలేదు? ప్రజాస్వామ్యుతంగా ఎన్నికైన శాసనసభ్యుడికి. దిస్ ఇస్ మై క్వశ్చన్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న అన్ని పార్టీలున్న శాసనసభ్యులు గమనించండి దయచేసి. ఎక్కడెక్కడ అవమానం వచ్చిండ్రో, ఏ శాసనసభ్యుడు అవమానం, కమ్యూనిస్ట్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అన్ని పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, అవసరమైతే శాసనసభ్యులందరం ఏకమవుతాం, తలలు దించిన చేతని తలలెత్తుతాం, ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాం ప్రజాస్వామ్యయుతంగా. దిస్ ఇస్ మై ఛాలెంజ్. వాట్ ఇస్ రాంగ్? ప్రజాస్వామ్యయుతంగానే ఒక ట్యాగ్లైన్ ఆల్రెడీ తగిలిస్తున్నారు కాబట్టి అంటే మాకు లేదా ఎమ్మెల్యేలు తీసుకెళ్తే ఇప్పుడు ఏకనాథ్ షిండేలు చేయాల్సిన అవసరం ఏముంది అంటున్నారు. ఏకనాథ్ షిండేలు చేసిన కార్యక్రమం కూడా ప్రజాస్వామ్యంగానే చేశాడు. ఆయన వ్యవహారం చేసుకున్నాడు. మమ్మల్ని అవమానపరుస్తారు, మేము వెళ్ళాం కదా, మాకు ఫండ్స్ లేవు, మాకు కాన్స్టిట్యూన్సీలో రూపాయి ఫండ్ లేదు, ఓడిపోయిన తీసుకొచ్చి ఇక్కడ కిరీటం పెట్టి ఆట ఆడతారా మీరు? ప్రజాస్వామ్యంతో అవమానం. నేను తెలంగాణ ఒక నిమిషం అన్న ప్లీజ్,
తెలంగాణ అసెంబ్లీ క్లియర్ గా చెప్పిన. ఇప్పుడు తెలంగాణ అసెంబ్లీ చెప్పిన. కర్ణాటకలో ప్రజాస్వామ్యంగా ఎవరు ప్రభుత్వం ఉంటే తెలంగాణ గురించి కాంగ్రెస్ మాట్లాడదామా? ప్రభుత్వం ఉంటే ఏ విధంగా ఎమ్మెల్యే కొనుక్కున్నారు? కర్ణాటక బీజేపీ వాళ్ళు చెప్పేది గురించి శ్రీలంక మాట్లాడదామా? రీతిలో కాశ్మీర్ గురించి దూరేది మాట్లాడదామా? దొమ్మరు గుడిచారన్నారట. తెలంగాణ గురించి అటువంటి మాట్లాడదామా? పరిస్థితి. కాశ్మీర్ గురించి మాట్లాడదామా? ఆడ ఏ విధంగా కర్ణాటకలో మన మన రాష్ట్రం పక్క రాష్ట్రమైనటువంటి నేను కర్ణాటక మన రాష్ట్రంలో స్టేట్ కూడా పాలిటిక్స్ అక్కడ మాట్లాడుతున్నాం. బీజేపీ కాదా? 14 అక్కడ బీజేపీ ప్రభుత్వం కోట్లు. రాలేదా? మన స్టేట్ పాలిటిక్స్ అక్కడ మాట్లాడుతున్నాం. బీజేపీ ప్రభుత్వం కాదా? ఎవరు ఒక అడ్రస్ నేర ప్రవృత్తి ఆ కలిగినటువంటి ప్రజల వ్యక్తిని మీరు ఆ ఎడ్యూరప్పని ప్రజల తీసుకొచ్చి దొంగచాటులో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొనుక్కొని మీరు ఏ విధంగా ప్రభుత్వాన్ని నేను కర్ణాటక కర్ణాటక ఏర్పాటు చేస్తారు? మాట్లాడతానా? కర్ణాటక ఒకటి. నీ జాతీయ పార్టీయా లేకపోతే స్థానిక పార్టీయా? నీ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక పాలసీ ఉంటుందా? ఉండదు కదా. కర్ణాటక నువ్వు ఎట్లా నేను 7 సార్లు, బీజేపీ ఇందిరాగాంధీ మధ్యప్రదేశ్ లో ఏ విధంగా రాజీవ్ వచ్చినావు? గాంధీ 6 సార్లు, కాబట్టి మీరు నరసింహారావు 11 సార్లు, మీరు చెప్పేది మన్మోహన్ శ్రీలంక 11 రీతిలో సార్లు. వేరేది ఒకటి అంటే ఎవరు నమ్మడు. 100 సార్లు ప్రజలు కూడా ఎవరు రాష్ట్ర హర్షించారు. ప్రభుత్వం సస్పెండ్ చేసిన కాంగ్రెస్ మొట్టమొదట పార్టీ. మీరు ఇతర రాష్ట్రాల్లో ఏ విధంగా చేశారు అనేది మేము ఒక్క ప్రజలంతా కూడా రాష్ట్రంలో గమనించారు సస్పెండ్ కాబట్టి కానీ మీకు ఎక్కడ డిసిజన్ అక్కడ తయారు కూర్చోబెట్టిర్రు, గారు, మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టిర్రు. ప్రజాస్వామ్య ఒకటి మురళి గారు దయచేసి మీరు రాష్ట్ర ప్రభుత్వాలు సస్పెండ్ చేయలే. నేను చెప్పింది. రాష్ట్ర దయచేసి. ప్రభుత్వాలు సస్పెండ్ చేయలే కానీ దయచేసి ఒక్క మాట. కాంగ్రెస్ పార్టీ 100 సార్లు చేసింది అంటారు కానీ దయచేసి ఒక్క ఏకనాథ్ మాట. షిండేలు అయితే ఒక్క తయారు మాట. చేశారు నేను మీరు. నేను మొన్న అసెంబ్లీకి వెళ్ళి స్పీకర్ గారికి చెప్పాను. ఎవరు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి అన్న పగ ప్రతీకారం కోరుతుంది. మీరు ఎట్లయితే అవమానిస్తున్నారో మమ్మల్ని మేము మీ అవమానం కోరుకుంటాం. దేవుడికి ఏం కోరుకుంటాం? ఇప్పుడు నేను అవమానించినంటే ఈ ఛానల్లో అవమానించడం ఏం కోరుకుంటాం? ఈ ఛానల్ సర్వనాశనం కావాలని కోరుకుంటాం. మేము కూడా మమ్మల్ని అవమానించిన పార్టీ సర్వనాశనం కావాలని కోరుకుంటాం. దిస్ ఓపెన్. వాట్ ఈజ్ రాంగ్? ఎవడు ఇన్ఛార్జ్ మంత్రి ఎవడు? 24 గ్రామ పంచాయతీలు ఓపెన్ చేయడు.